హలో వ్యూయర్స్, వెల్కమ్ టు ఐటీవీ. ఈరోజు మనము మన ఫేస్ బ్రైటన్గా చేసుకోవడానికి ఒక న్యాచురల్ రెమెడీ చూద్దాము. నార్మల్గా మన స్కిన్ పైన ఎప్పుడైతే ట్యాన్ ఉంటుందో, లేదంటే పిగ్మెంటేషన్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ, లేదంటే పింపుల్ మార్క్స్ ఉన్నప్పుడు మన స్కిన్ చాలా డార్క్గా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కువగా ఎండలో తిరిగినప్పుడు, పొల్యూషన్లో ఉన్నప్పుడు, అండ్ స్కిన్ పైన మనం సరైన కేర్ తీసుకున్నప్పుడు మనకి స్కిన్ చాలా డార్క్గా అయిపోతూ ఉంటుంది కదా. సో ఇలా కాకుండా మనము స్కిన్ని బ్రైటన్గా మంచిగా మనకి గ్లోయిగా చేసుకోవడానికి న్యాచురల్గానే ఇంట్లో మనం కొన్ని రెమెడీస్ని పాటించవచ్చు. సో అలాంటి రెమెడీ ఇప్పుడు ఒకటి చూద్దాం. సో ఈ వీడియోని చూసే ముందు మనం ఫస్ట్ ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో అయితే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము ఇంకా ఇలాంటి కంటెంట్స్ అనేవి మేము ముందుకు చాలా తేగలుగుతాము. అండ్ అంతేకాకుండా ఇది మీకు ఇన్ఫర్మేషనల్ వీడియో కాబట్టి మీరు తప్పకుండా ఈ వీడియోస్ని షేర్ చేసి అండ్ లైక్ చేయండి. సో ఇప్పుడు మనం రెమెడీలోకి వెళ్ళిపోదాము. సో ఫస్ట్ ఇక్కడ నేను మనకి ఈ రెమెడీ కోసం ఏదైనా నార్మల్ మాయిశ్చరైజింగ్ క్రీమ్ ఉంటుంది కదా మన దగ్గర, అంటే ఫేస్ బ్రైట్నింగ్కి కానీ, లేదంటే మనకి నార్మల్గా మాయిశ్చర్ చేసుకోవడానికి మనం క్రీమ్స్ వాడుతూ ఉంటాం కదా, నివ్యా కావచ్చు, లేదంటే పాండ్స్ ఇలాంటివి, కొంతమంది ఫెయిర్ అండ్ లవ్లీ ఇలాంటివి వాడుతూ ఉంటారు కదా. సో ఇలాంటివి ఏ క్రీమ్స్ అయినా కానీ బేసిక్గా వైట్గా ఉండే క్రీమ్స్ అనేవి తీసుకోండి. సో అవి ఏంటంటే మనకి మాయిశ్చర్ని, మనకి అందులో ఉండే విటమిన్ ఈ ఇవన్నీ సబ్స్టెన్సెస్ కూడా మనకి స్కిన్ మాయిశ్చర్ చేసి బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను నివ్యా సాఫ్ట్ క్రీమ్ తీసుకున్నాను. మీరు ఏ క్రీమ్ అయినా మీ ఇంట్లో ఏది అవైలబుల్ ఉందో అది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా మనము క్రీమ్, మాయిశ్చరైజింగ్ క్రీమ్ అన్నాం కదా, అది ఫస్ట్ మనము ఈ బౌల్లో యాడ్ చేసుకోవాలి. ఒక క్లీన్ బౌల్ తీసుకోండి. ఇలా క్రీమ్ యాడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులో అలోవెరా జెల్ కూడా ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ని కూడా బాగా మిక్స్ చేసుకోండి. స్కిన్ బ్రైటన్ చేసుకోవడానికి, ఇంకా మన స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుకోవడానికి అండ్ గ్లోయిగా చేయడానికి అలోవెరా జెల్ చాలా బాగా పనిచేస్తుంది. అండ్ ఈ క్రీమ్ కూడా మనకి ఏంటంటే స్కిన్ని బాగా మాయిశ్చర్గా చేసి బ్రైటన్గా చేయడానికి, అండ్ ఎప్పుడైతే మన స్కిన్ మాయిశ్చర్గా ఉంటుందో చాలా గ్లోయిగా ఉంటుందన్నమాట. సో అందుకని మనం వాడే క్రీమ్స్ మన దగ్గరే ఉన్నాయి. నార్మల్గా ఇంట్లో అవైలబుల్ ఉన్న క్రీమ్స్లో మీరు అలోవెరా జెల్ యాడ్ చేసుకోవచ్చు. ఈ అలోవెరా జెల్ కూడా మీరు మార్కెట్లో ప్యూరెస్ట్ ఫామ్ మనకి బాగా దొరుకుతూ ఉన్నాయి. లేదు అంటే మీ దగ్గర న్యాచురల్ ప్లాంట్ ఉంది, అంటే ఒక మొక్క ఉంది అనుకోండి, అందులో ఉన్న అలోవెరా జెల్ కూడా తీసుకుని ఇందులో మీరు మిక్స్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనము టమాటోని అందులో యాడ్ చేసుకోవాలంటే టమాటో జ్యూస్ అందులో యాడ్ చేసుకోవాలి. మనకి టమాటో అన్ని స్కిన్ టైప్స్కి పడుతుంది అనమాట. సెన్సిటివ్ స్కిన్ ఉన్నా కానీ, మనకి లేదంటే డ్రై స్కిన్ ఉన్నా కానీ చాలా బాగా హెల్ప్ చేస్తుంది. టమాటో జ్యూస్ అనేది మనకి ఇందులో వైటమిన్ సి ఉంటుంది కాబట్టి ఈ జ్యూస్ మనకి చాలా బాగా స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచి అండ్ బ్రైటన్ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. పిగ్మెంటేషన్, మెలాజ్మా, ఈ పింపుల్స్ కానీ, పింపుల్ మార్క్స్ కానీ తగ్గించడానికి ఈ టమాటో జ్యూస్ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. సో నెక్స్ట్ ఇప్పుడు మనము అలోవెరా జెల్ ఇంకా క్రీమ్ మిక్స్ చేసుకున్న బౌల్లోనే టమాటో జ్యూస్ మనము పిండుకోవాలి. టమాటో జ్యూస్ని యాడ్ చేసిన తర్వాత చక్కగా మిక్స్ చేసేసేయండి. ఇప్పుడు మనకి ప్యాక్ ప్రిపేర్ అయిపోయింది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఈ ప్యాక్ని మీరు మీ ఫేస్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని చక్కగా మీరు మసాజ్ చేసుకోండి. మంచిగా మనకి పోజ్ అన్నిటిలో కూడా వెళ్ళేలాగా ఒక 1 to 2 minutes పాటు చక్కగా జెంటల్గా, సాఫ్ట్గా మీరు అప్లై చేసుకుని మసాజ్ చేయాలి. ఇలా మసాజ్ చేసుకుని ఒక 15 to 10 minutes పాటు ఈ ప్యాక్ని మీ ఫేస్ పైన అప్లై చేసి ఉంచుకుని తర్వాత మీరు నార్మల్గా కోల్డ్ వాటర్తో కానీ, నార్మల్ వాటర్తో కానీ వాష్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ని మీరు వారానికి ఒక 2 times అప్లై చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. 2 times అట్లీస్ట్ మనకంటే 3 daysకి ఒకసారి అలా మీరు అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. మీ స్కిన్కి చాలా మంచి వైటమిన్ సి అనేది అందుతుంది. సో దానివల్ల ఏంటి అంటే మీ స్కిన్ చాలా బాగా గ్లోయిగా, బ్రైటర్గా, ఇంకా వైటర్గా అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ ప్యాక్ అనేది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. ఇందులో ఎలాంటి మనకి అన్యాచురల్ థింగ్స్ లేవు కాబట్టి మన ఇంట్లో అందుబాటులో ఉండే ఐటమ్స్ అండ్ న్యాచురల్ రెమెడీ కావడంతో మన స్కిన్కి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేకుండా మన స్కిన్ని బ్రైటన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ ఇంకా రిలేటివ్స్కి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా మా ఛానల్ని మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.